అని మొట్టమొదటగా కోటిరుద్ర సంహిత ప్రారంభిస్తూ ప్రార్థన చేశాడు. కృపారసం తొణికిసలాడే లలితమైనటువంటి చూపులు గలది, చిరునవ్వు అనేటువంటి వెన్నెలలు కురిపించే పద్మం వంటి ముఖం కలది, చంద్రకళతో ప్రకాశించేది, భయంకరమైనటువంటి తాపత్రయాన్ని నశింపజేసేది, సచిదానంద రూపమైనది ఆ హిమగిరి రాజనందిని పార్వతీదేవి ఒకానొక వర్ణింప శక్యంగాని తేజస్సు నాకు సకలమైనటువంటి శుభాలను ఇచ్చుగాక. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మొదలు పెడుతున్నాడు. సూతుడు శౌనకాది మహర్షులతోటి ఈ విధంగా అంటున్నాడు: ఓ తపోధనులారా, పరమేశ్వరుడు తత్వంలో నిర్గుణుడే అయినా కూడా భక్తులకి భోగం మోక్షం ఈ రెండు కూడా ఇచ్చి వాళ్ళని అనుగ్రహించాలి అనేటువంటి ఆలోచనతోటి కోరికతోటి సగుణ రూపంలో అంటే లింగ రూపంలో ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించినటువంటి వాటిల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రముఖమైనవి. 12 లింగాలు అవి. వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. వాటిని స్పృశించి అర్చించినటువంటి మానవులకి భుక్తి ముక్తి ఈ రెండింటికి లోటు ఉండదు. భుక్తి అంటే తినటానికి లోటు ఉండదు. భూలోకంలో బతికున్నప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షం పొందుతాడు. సౌరాష్ట్రే సోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జునః ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకారం చామరేశ్వరః కేదారో హిమవత్సృష్టే డాకిన్యాం భీమశంకరః వారణాస్యాంచ విశ్వేశ త్రయంబకో గౌతమీతటే వైద్యనాథస్థితా భౌమౌ నాగేశో దారుకావనే సేతుబంధే చ రామేశో ఘుష్మేశ్చ శివాలయే. దీనికి పాఠాంతరాలు కూడా ఉన్నాయి. అయితే శివపురాణం చెప్పింది ఇది. వేరే మామూలుగా మనం స్తోత్రాలు చేసేటటువంటి పుస్తకాల్లో ఓం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. పాపం నశ్యతి కాదు, వినశ్యతి అంటే అంత నాశనం అయిపోతాయి అని. ఇది నిత్యము నేను స్తోత్రాలు చదువుకునేటువంటి పుస్తకంలో ఉంది. పాఠాంతరం ఏమైనప్పటికీ కూడా జ్యోతిర్లింగాలు 12. మొట్టమొదటిది సోమనాథుడు. ఇది గుజరాత్లో ఉన్నాడు. దీన్నే సౌరాష్ట్ర ప్రదేశం అంటాం. ఈయన చంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు. ఈయన్ను పూజిస్తే క్షయరోగం, కుష్ఠరోగం మొదలైనటివి మొండి వ్యాధులు కూడా నశించిపోయి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అక్కడ చంద్రగుండం అనే తీర్థం ఉంది. అది సర్వ పాపాలను హరిస్తుంది. ఇక రెండోది మల్లికార్జునుడు. త్రిలింగ దేశం అంటే మనదే ఆంధ్రప్రదేశ్లో శ్రీగిరి అంటారు ఆ కొండని. దాన్నే శ్రీశైలము అని కూడా అంటాం. దాని మీద నెలకొని ఉన్నాడు. ఈ లింగాన్ని కనుక అర్చిస్తే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని సాక్షాత్తు పరమేశ్వరుడు కైలాసం నుండి వచ్చి
ఇక్కడ సుస్థిరంగా ఉన్నాడు. ఇది ముక్తి క్షేత్రం. ఇక మూడోది మహాకాలుడు. శివుని యొక్క ఈ అవతారం ఉజ్జయినిలో ఉంది. దూషణుడు అనేటువంటి రాక్షసుడు బ్రాహ్మణులను హింసిస్తూ వేదధర్మాన్ని పాడు చేస్తుంటే వాళ్ళందరూ కూడా వేద మంత్రాల చేత ప్రార్థిస్తే అప్పుడు శివుడు వచ్చి కేవలం హుంకారం చేత రత్నమాల నగర నివాసి అయినటువంటి ఆ రాక్షసుడిని సంహరించి అక్కడే లింగ రూపంలో స్థిరమైనాడు. అది మహాకాలుడు, ఉజ్జయిని. ఇక ఓంకారేశ్వరుడు. వింజుడు యథాశాస్త్రోక్తంగా శివలింగాన్ని స్థాపించుకొని భక్తితో అర్చిస్తే ఆ పార్థివలింగం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన కోరికలను తీర్చాడు. ఇక్కడ 2 లింగాలు ఉన్నాయి. ఓంకారంలో ఓంకారేశ్వరుడు, రెండోది పరమేశ్వరుడు అనే పేరు గల పార్థివలింగం. ఈ 2 కూడా జ్యోతిర్లింగాలు. ఇక 5వది కేదారేశ్వరుడు. హిమవత్పర్వత ప్రాంతంలో కేదారంలో విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి నరనారాయణులు ఇద్దరు కూడా తపస్సు చేసిన ప్రదేశం. అక్కడే బదరికావనం. వాళ్ళు ప్రార్థిస్తే శంకరుడు కేదారేశ్వర నామంతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఇక 6వది భీమశంకరం. సుదక్షిణుడు అనేటువంటి పేరు గల కామరూపదేశ ప్రభువు భీమాసురుడు అనేటువంటి పేరు గల ఒక రాక్షసుడి యొక్క బాధలకు తట్టుకోలేక శంకరుణ్ణి ప్రార్థిస్తే ఆయన డాకినీ నగరంలో ఆ రాక్షసుడిని సంహరించి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో స్వయంగా స్థిరమైనాడు. అయితే తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణమైనటువంటి కాకినాడకి దగ్గరలో దక్షారామం ఉంది కదా. ఒకప్పుడు డాకిరేమిగా ఆ క్షేత్రం పిలువబడేది. ఇది కూడా జ్యోతిర్లింగ క్షేత్రమే. ప్రాచీన శాసనాలు, శ్రీనాథుడి యొక్క భీమఖండం, ఈ 2 గ్రంథాలు దీనికి ఆధారంగా కనపడతాయి. ఇక విశ్వేశ్వరుడు 7. బ్రహ్మాండ స్వరూపుడు, భుక్తి ముక్తి ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు కాశీనగరంలో విశ్వేశ్వరుడై వెలసి హరి, విరించి, ఇంద్రాది దేవతల చేత నిత్యము పూజలందుకుంటూ ఇక్కడ స్థిరంగా ఉన్నాడు. అదే కాశీ. ఇక 8వది త్రయంబకేశ్వరుడు. గౌతమ మహర్షి ప్రార్థన వల్ల శంకరుడు గోదావరి తీరంలో త్ర్యంబకేశ్వరుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు. ఇక వైద్యనాథేశ్వరుడు. రావణుని కోసం అవతరించినటువంటి ఈ రూపం చితాభూమి యందు వైద్యనాథేశ్వరుడు అనేటువంటి పేరుతో ఉంది. ఇక నాగేశ్వరుడు 10వది. తన భక్తుడైనటువంటి వైశ్యప్రభువు సుప్రియుణ్ణి యొక్క ప్రార్థనను మన్నించి ధర్మ విధ్వంసి అయినటువంటి దారుకాసురుణ్ణి సంహరించి జ్యోతిర్లింగ రూపంలో స్థిరమై నిలబడ్డాడు. ఇది నాగేశ్వరుడు. ఇక రామేశ్వరుడు. శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ అవతారం సేతుబంధంలో రామేశ్వరంలో ఇప్పటికీ స్థిరంగా ఉంది. ఇక ఘుష్మేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక సరస్సు యందు ఆవిర్భవించి ఘుష్మ అనేటువంటి ఒక భక్తురాలికి సంతోషాన్ని కలిగించినటువంటి ఈ అవతారం ఘుష్మేశ్వరుడు అనేటువంటి పేరుతోటి దౌలతాబాద్కి దగ్గరలో ఉంది. అక్కడ దేవశైలం అంటారు దాన్ని, దౌలతాబాద్. ఈ 12 జ్యోతిర్లింగాలను ప్రతిరోజు స్మరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. ఓ మునులారా, ఆ జ్యోతిర్లింగాల యొక్క ఉపలింగాలను గురించి కూడా చెబుతాను వినండి. సోమేశ్వరుడి యొక్క ఉపలింగం అంతకేశ్వరుడు. మల్లికార్జునుడి యొక్క ఉపలింగం రుద్రేశ్వరలింగం. మహాకాలుడి యొక్క ఉపలింగం దుగ్ధేశ్వరుడు. ఓంకారేశ్వరుడు యొక్క ఉపలింగం కర్దమేశ్వరుడు. కేదారేశ్వరుడి యొక్క ఉపలింగం భూతేశ్వరుడు. భీమశంకరుడి యొక్క ఉపలింగం భీమేశ్వరుడు. నాగేశ్వరుడి యొక్క ఉపలింగం భూతేశ్వరుడు. రామేశ్వరుడి యొక్క ఉపలింగం గుప్తేశ్వరుడు. ఘుష్మేశ్వరుడి యొక్క ఉపలింగం వ్యాఘ్రేశ్వరుడు. ఓ శౌనకాది మహర్షులారా, కాశీలో ఉన్నటువంటి లింగాలకు లెక్కే లేదు. ప్రధాన లింగానికి అవిముక్తమని పేరు.
సాక్షాత్తు కృత్తివాసుడే ఆ విధంగా అక్కడ ఉన్నాడు. కృత్తివాసుడు అంటే శంకరుడు. దశాశ్వమేధ ఘట్టం దగ్గర ఉన్నటువంటి తిలభాండేశ్వరుడు భక్తజన సులభుడు. మేము చూసాం. అంటే ఒక సంవత్సరానికి ఒక నువ్వు గింజంత పెరుగుతాట ఆయన. అందుకని తిలభాండేశ్వరుడు పేరు ఆయనకి. ఇంకా ఇతర నదీ తీరాల్లో ఉన్నటువంటి ఈశ్వర లింగాలను చెబుతున్నా. గంగాసాగర సంగమంలో సంగమేశ్వరుడు, భూతేశ్వరుడు, కౌశికీ నదీ తీరంలో నారీశ్వరుడు, గండకీ నదీ తీరంలో బటుకేశ్వరుడు, ఫల్గుణీ నదీ తీరంలో పూరేశ్వరుడు, మరియు సిద్ధనాథేశ్వరుడు, దూరేశ్వరుడు, శృంగేశ్వరుడు, వైద్యనాథుడు వెలసి ఉన్నారు. జపేశ్వర, గోపేశ్వర, రంగేశ్వర, వామేశ్వర, వ్యాసేశ్వర, నాగేశ్వర, కామేశ్వర, విమలేశ్వర, సుకేశేశ్వర, భాండేశ్వర, హుంకారేశ్వర, సురోచనేశ్వర, భూతేశ్వర, కుమారేశ్వర, పూర్ణేశ్వర, బ్రహ్మేశ్వర, భారద్వాజేశ్వర, శూలటంకేశ్వర, మాధవేశ్వర, భువనేశ్వర, లోకేశ్వర, గంగేశ్వర, శక్రేశ్వర, శుక్రుడు అంటే ఇంద్రుడు, వటేశ్వర, కపాలేశ్వర, వక్త్రేశ్వర, సందేశ్వర, నాకేశ్వర, కంటకేశ్వర, ధూర్తకేశ్వర, చంద్రేశ్వర, సిద్ధేశ్వర, అంధకేశ్వర, బిల్వేశ్వర, శరణ్యేశ్వర, కర్ధమేశ్వర, కోటీశ్వర, అచలేశ్వర, అనంతేశ్వర, సప్తేశ్వర, భద్రేశ్వర, చండీశ్వర, గౌతమేశ్వర రూపాలలో శంకరుడు ఒకప్పుడు పార్వతీశగుడై సమేతంగా సాక్షాత్కరించి ఇప్పటికి కూడా తన యొక్క మహిమల చేత భక్తులని అనుగ్రహిస్తూనే ఉన్నాడు కాశీలో. ఈ యొక్క లింగాల పేర్లు వింటే చాలుట సర్వపాపాలు పటాపంచలైపోతారు. ఆ తర్వాత అత్రీశ్వరుడి యొక్క మహత్యం. చిత్రకూటం దగ్గర బ్రహ్మపురి అనేటువంటి చోట పూర్వం బ్రహ్మగారి చేత స్థాపింపబడినటువంటి మత్త గజేంద్రక లింగం ఒకటి ఉంది. అది సర్వ కోరికలు తీర్చేది. దానికి తూర్పు దిక్కున కోటీశ్వర లింగం ఉంది. గోదావరి నదికి పశ్చిమ తీరంలో పశుపతీశ్వర లింగం ఉంది. దక్షిణ దిక్కున అత్రీశ్వర లింగం ఉంది. ఒకప్పుడు గొప్ప అనావృష్టి ఏర్పడితే శంకరుడే స్వయంగా వెలిసి ప్రాణులకు జీవనాన్ని కల్పించినటువంటి ప్రదేశం అది. చిత్రకూట పర్వత సమీపంలో సర్వజనులకి హితకరమైనటువంటి కామదము అనేటువంటి ఒక అడవి ఉంది. అది పవిత్రమైనటువంటి అడవి. తపోధనులకు పెన్నిధి లాంటిది అది. అక్కడ బ్రహ్మపుత్రుడైనటువంటి అత్రి మహర్షి భార్య అనసూయాదేవితో కూడి ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి ఉన్నటువంటి జలవనరులన్నీ కూడా ఎండిపోయినాయి. అంటే బావులు కానీ, చెరువులు కానీ, నదులు కానీ అన్నీ ఎండిపోయినాయి. చెట్లన్నీ వాడిపోయినాయి. ఆహారం దొరకనటువంటి కారణంగా పశువులు, పక్షులు అన్నీ నశించిపోయినాయి. తక్కినటువంటి ప్రాణులన్నీ తల్లడిల్లిపోయి ఆహాకారాలు చేసినాయి. కంటికి పచ్చదనం అనేది కనపడకుండా పోయింది. వృక్షాలను ఆశ్రయించినటువంటి పక్షులు ఎండుటాకుల్లాగా నేలరాలిపోయినాయి. విషసర్పాలు నోళ్లు తెరిచి బుసలు కొట్టి విషజ్వాలను కక్కినట్లుగా భూమి అంతా కూడా నెర్రెలు కొట్టి పొగలు చిమ్మింది. వనదేవత వైధవ్యాన్ని పొందినట్లుగా ప్రకృతిలో పచ్చదనం అనేది కనుమరుగైపోయింది. భూమి తాబేలు యొక్క డిప్పలాగా బిరుసెక్కిపోయింది. ఆ సమయంలో భూతదయాపరురాలైనటువంటి అనసూయాదేవి భర్త దగ్గరికి వెళ్ళి, నాథ, ఈ సమస్త ప్రాణికోట్ల వినాశాన్ని చూడలేకుండా ఉన్నాను. వర్షము యొక్క ఆగమనం కోసం మీరు వరుణదేవుణ్ణి ప్రార్థించండి అన్నారు. చూశారా ఎంత భూతదయో, ఎంత కరుణామయో అని అనుకంపతో వేడుకున్నది. అనుకంప అంటే దయ. అప్పుడు సకల ప్రాణి హితార్థి అయినటువంటి అత్రి మహాముని గంగాధరుడైనటువంటి శంకరుణ్ణి ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానిస్తూ సమాధినిష్ఠుడైనాడు.
ఆయన అలా తపస్సు చేసుకుంటూ ఉన్నంత కాలంలో అనసూయాదేవి కూడా మట్టితోటి పార్థివలింగాన్ని తయారు చేసి శివపూజ, పతిసేవ ఈ రెండూ మానుకోకుండా నిష్ఠతోటి ధర్మాచరణ పరాయణులైన ఆ తల్లి ఆమె నియమనిష్టలకి, తపోదీక్షకి, ఆమె పాటించే నియమాలు, అత్రి మహర్షి చేసే తపోదీక్ష ఈ రెండింటి వల్ల సంప్రీతుడైనటువంటి శంకరుడు గంగతో కూడి అక్కడికి వచ్చాడు. ముని దంపతుల యొక్క భూతదయా పరత్వానికి ముచ్చటపడ్డాడు. సమయం కోసం వేచి ఉన్నాడు. నిజానికి అనసూయాదేవి నియమనిష్టలకే శంకరుడు ప్రీతి పొందాడు. అంటే అటువంటి గొప్ప పతివ్రత తల్లి. ఇంతలో ఒకనాడు ముని సమాధి నుండి బయటకు వచ్చి భార్యని మంచినీళ్ళిమ్మని కోరాడు. ఆమె అవశ్యమని పలికి కమండలాన్ని చేతబూని అడవిలోకి వెళ్ళింది. ఎక్కడ నీళ్లు కనపడలా. ఆమె అప్పుడు పక్షి సంచారం ఉన్న చోట జలం ఉంటుంది కదా అని వాటి సంచారం కోసం పరికించి చూసింది. అటువంటి సమయంలో గంగాదేవి ఒక కిరాత స్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది. ఓ మంగళాంగి, అనసూయ, ఈ నిర్జనమైన అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? అసలు నీవెవరు అని ప్రశ్నించింది. దానికి ఆ పతివ్రత శిరోమణి అనసూయాదేవి వెంటనే విషయం చెప్పింది. అమ్మా, మీరెవరో దేవతామూర్తిలాగా ఉన్నారు. చిరకాల తపోదీక్షను విరమించి బహిర్ముఖుడైనటువంటి నా భర్త అత్రి మహాముని దాహార్తితో అలమటించిపోతున్నాడు. నాకు జల వనరుని చూపించగలవా అని ప్రార్థించింది. వెంటనే ఆ కిరాత స్త్రీ, ఇక్కడ చెయ్యి లోతు గొవ్విని తవ్వు, చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత గొయ్యి తవ్వమని, నీకు స్వచ్ఛమైనటువంటి జలం సమకూరుతుంది అని చెప్పగానే అనసూయాదేవి అట్లాగే చేసింది. ఆ గంగమ్మ ఆ గోతిలో ప్రవేశించింది. వెంటనే ఆ గొయ్యి జలపూర్ణమైంది. అనసూయాదేవి ఆ జలాన్ని గ్రహించి ఆ కిరాత స్త్రీతోటి, ఓ కరుణామూర్తి, నా యందు నీకు అనుగ్రహం గనక ఉంటే నేను నా భర్తతో కూడి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఇప్పుడే మేమిద్దరం కూడా వచ్చి నీ దర్శనం చేసుకుంటాం అని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది మంచినీళ్ళు తీసుకొని. అత్రి మహర్షి భార్యను మంచినీళ్ళు అడిగిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. అంతా కూడా మరుభూమిలాగా ఉంది, శ్మశానంలాగా ఆ అడవి అంతా. ఇంకా వర్షం పడలేదా అని దుఃఖపట్టం మొదలుపెట్టాడు ఆయన. ఇంతలో అనసూయాదేవి వచ్చి జలపూర్ణమైనటువంటి కమండలాన్ని భర్తకు అందించింది. చిరకాలంగా చినుకు లేని చోట ఇంత స్వచ్ఛమైనటువంటి నీళ్లు నీకెలా లభించింది అని ఆయన ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ తల్లి జరిగినటువంటి దాన్ని యథావిధంగా చెప్పి తన ప్రభావంగా తోచి అహంకారం అవుతుందేమో అని శంకించింది. చెప్పకపోతే తిరస్కరించినట్లు అవుతుందేమో అని పాతివ్రత్య భంగానికి భయపడింది. చెబితే తానేదో గర్వంగా చెప్పినట్టు ఉంటుంది, చెప్పకపోతే దాచిపెడితే తప్పు అవుతుంది, పాతివ్రత్య భంగం. అందుకని చివరకు స్వామి, మీ యొక్క సుకృతం వల్ల ఇది లభించింది అన్నది ఆయన మీద పెట్టింది. అది పతివ్రత యొక్క లక్షణం. ఆ పుణ్యతీర్థాన్ని స్వయంగా దర్శించాలనే కుతూహలాన్ని భర్త వెల్లడించాడు. వెంటనే ఆమె భర్తను తోడుకొని వెళ్ళి ఆ తీర్థాన్ని చూపించింది. అక్కడ గంగాదేవి ఆ ముని దంపతులకు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడిగింది. తన యొక్క రూపాన్ని చూపించింది ఆ తల్లి. వెంటనే వాళ్ళు ఈ తపోవనంలో స్థిరంగా నివాసం ఉండమని గంగాదేవిని ప్రార్థించారు. దానికి ఆ తల్లి, ఓ పతివ్రతా శిరోమణి, మీ దంపతులు సంవత్సర కాలం శివుడిని అర్చించినటువంటి ఫలాన్ని నాకు గనక ధారపోస్తే నేనిక్కడ స్థిరంగా ఉంటాను. ఎందుకంటే నాకు పతివ్రతల కంటే ప్రీతిపాత్రమైన వాళ్ళు మరెవరూ లేరు.
వాళ్ళను చూస్తే కలిగే ఆనందం మరి దేనివల్ల నాకు కలగదు. పతివ్రత అయినటువంటి స్త్రీ నన్ను గనక తాకితే నాకు అతిశయం అధికమవుతుంది. ఇక ఆ పతివ్రతే వచ్చి నాలో స్నానం చేస్తే ఇంకా చెప్పనక్కర్లేదు అన్నది. పతివ్రత అయినటువంటి స్త్రీ సాక్షాత్తు పార్వతీదేవితో సమానం అని గంగమ్మ అన్నది. వెంటనే అనసూయాదేవి తన యొక్క సంవత్సర శివార్చన ఫలాన్ని గంగాదేవికి ధారపోసింది. అనసూయాదేవి చేసినటువంటి పుణ్యకర్మకి ప్రసన్నుడైనటువంటి మహాదేవుడు పంచముఖుడై అక్కడ సాక్షాత్కరించాడు. హరహర మహాదేవ. ముని దంపతుల యొక్క ప్రార్థనను మన్నించి అనసూయాదేవి చేసినటువంటి పార్థివలింగంలో శంకరుడు తేజోరూపంలో విలీనమైపోయినాడు. గంగాదేవి ఆ గోతిలో స్థిరంగా నిలబడింది. ఆ లింగం అత్రీశ్వరుడనే పేరుతోటి ఇప్పటికీ అర్చనలు అందుకుంటోంది. ఆ తీర్థంలో ఇప్పటికీ సర్వకాల సర్వావ్యవస్థలలో కూడా పుష్కలమైన స్వచ్ఛమైనటువంటి నీరు భక్తులకు లభిస్తూ ఉన్నది. ఇది ఈ అత్రీశ్వర మహాత్మ్య గాథ. ఇది పరమ పవిత్రమైనది. ఇక నందికేశ్వరుడి యొక్క మాహత్యాన్ని మనం అవలోకిద్దాం. సూత పౌరాణికుడు శౌనకాది ఋషులతో చెబుతున్నాడు, ఓ మునులారా, రేవా నదీ తీరంలో సర్వ సౌఖ్యాలను ఇచ్చేటటువంటి పవిత్ర లింగాలు అనంత సంఖ్యలో ఉన్నాయి. ఆ నది శివస్వరూపం. అందులో ఉండేటువంటి పాషాణాలు, రాళ్లన్నీ కూడా శివస్వరూపాలే. ఆ నదీ తీరంలో ఆర్తేశ్వరుడు, పరమేశ్వరుడు, సింహేశ్వరుడు, శర్మేశ్వరుడు, కుమారేశ్వరుడు, పుండరీకేశ్వరుడు, మండపేశ్వరుడు, తీక్ష్ణేశ్వరుడు, దుంధేశ్వరుడు, శూలేశ్వరుడు, కుంభేశ్వరుడు, కుబేరేశ్వరుడు, సోమేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు, మంగళేశ్వరుడు, ఇటువంటి నామాలతో పవిత్రమైనటువంటి లింగాలు చాలా ఉన్నాయి. మహాకపీశ్వర దేవుడు హనుమంతుని చేత ప్రతిష్ఠింపబడ్డవాడు మహాకపీశ్వరుడు అని ఉన్నాడు అక్కడ. ఆ లింగాన్ని హనుమంతుడు ప్రతిష్ఠించాడు. నందికేశ్వరుడి యొక్క మహాత్మ్యం కూడా చాలా గొప్పది. ఆ కథ చెబుతాను వినండి. పూర్వకాలంలో రేవా నదికి పశ్చిమ తీరంలో కర్ణికి అనేటువంటి పేరు గల ఒక నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మంచి శ్రోత్రియుడు, అంటే వేదం బాగా తెలిసినవాడు. అతడు తన భార్యను కుమారులకు ఒప్పజెప్పి తను కాశీయాత్రకు వెళ్లి అక్కడే మరణించాడు. పుత్రులు తండ్రికి శ్రాద్ధకర్మలను యథావిధిగా నిర్వర్తించారు. శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి ఏ లోటు లేకుండా కాలం గడుస్తోంది. కాలగతిలో ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య వృద్ధురాలై మరణానికి సిద్ధంగా ఉంది. తాను ఎన్ని పుణ్యకర్మలను ఆచరించినా దైవ సంకల్పం చేత మరణబాధ పడుతూనే ఉన్నది. ఆమె పడుతున్నటువంటి కష్టాన్ని చూచి దుఃఖితులైనటువంటి ఆమె కొడుకులు ఆమెను దగ్గరకు వచ్చి, అమ్మా, నీకు ఏమి తక్కువైందని బాధపడుతున్నావు? నీ కోరిక చెప్పు, వెంటనే తీరుస్తాం అని కోరారు. వాళ్ళు నిజమైన పుత్రులండి. అప్పుడు ఆ తల్లి అన్నది, కుమారులారా, నా మనసులో కాశీకి వెళ్ళాలనేటువంటి కోరిక తీవ్రంగా ఉంది, కానీ అది నెరవేరటం లేదు. మరణానంతరం నా ఎముకలను అశ్రద్ధ చేయకుండా గంగా నదిలో మీరు నిమజ్జనం చేయండి. ఇది నా యొక్క అంతిమ కోరిక అని చెప్పి ప్రాణాలు విడిచిపెట్టింది. వారు ఆమెకి శ్రాద్ధకర్మలన్నీ యథావిధిగా శాస్త్రీయంగా నడిపించారు. అందులో పెద్దవాడైనటువంటి సువాదుడు తల్లి యొక్క అస్థికలను తీసుకొని ఒక సేవకుడిని వెంట పెట్టుకుని కాశీ నగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక రోజున సూర్యాస్తమయ అనంతరం వింశతి అనేటువంటి గ్రామంలో ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో రాత్రిపూట విశ్రాంతి కోసమని బస చేశాడు. ఆ ఇంటి యజమానికి ఒక మంచి ఆవు ఉంది. అతడు దగ్గర ఉన్నటువంటి గ్రామానికి ఒక పని మీద వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు బాగా చీకటి పడిన తర్వాత తిరిగి వచ్చి భార్యను ఉద్దేశించి, ఆవు పాలు పితికావా అని అడిగాడు. లేదు అని ఆమె సమాధానం చెప్పింది.
వెంటనే ఆ గృహస్థు దూడ యొక్క కట్లు విప్పాడు. అది తుళ్ళుతూ గెంతుకుతూ పరిగెత్తి యజమాని యొక్క కాలు తొక్కింది. ఆ బాధకు తట్టుకోలేక కోపంతో దూడను కొట్టాడు. ఆ దూడ సొమ్మసిల్లి పడిపోయింది. పాలను పితుక్కొని దూడని కట్టురాయి కట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు యజమాని. ఆవు దూడకు పాలిద్దామనుకున్నా కూడా వీలుగాల. ఎందుకని దూడ దూరంగా కట్టివేయబడింది. దూడ యొక్క దుస్థితికి ఆవు కన్నీళ్లు కారుస్తూ దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నది. తల్లి యొక్క దుఃఖాన్ని చూచినటువంటి దూడ, అమ్మా ఎందుకలా కన్నీరు కారుస్తున్నావు అని జాలిగా అడిగింది. అప్పుడు ఆవు, కుమారా, ఆ దుష్టుడు నేను చాలా హింసించాడు. తల్లి ప్రేమ కదా నాయనా, నా గుండె తరుక్కుపోతున్నది. నేను కూడా ఈ కట్టు రాటకి బంధింపబడి ఉన్నాను. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇది మరింత బాధిస్తోంది నన్ను, అందుకని ఏడుస్తున్నాను అంది. దానికి పూర్వజన్మ సంస్కారం కలిగినటువంటి ఆ ఆవు దూడ ఈ విధంగా హితబోధ చేసింది. అమ్మా, జీవులందరూ కూడా కర్మపాశబద్ధులు కదా. గత జన్మలో మనం చేసినటువంటి కర్మలకి అనురూపమైనటువంటి ఫలితాన్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. జీవుడు నవ్వుతూ చేసినటువంటి కర్మఫలాలను ఏడుస్తూ అనుభవించాలి. సర్వము కర్మయందు ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఇతరులను నిందించడం తగని పని, అనవసరంగా దుఃఖించొద్దు అన్నాడు. గొప్ప జ్ఞానంతో కూడినటువంటి కుమారుడి యొక్క ఓదార్పు మాటలకు సంతోషపడింది ఆవు. కుమారా, జీవులు కర్మబద్ధులు అనేటువంటి విషయం నాకు కూడా తెలుసు. కానీ మాయను దాటలేం కదా. నాకు కలిగినటువంటి దుఃఖం వంటి దుఃఖమే ఈ దుష్ట బ్రాహ్మణుడు కూడా కలగాలి. దానిని నేను చూడాలి. అప్పుడు నా శోకం ఉపశమిస్తుంది. రేపు ఉదయం వీడి కొడుకును కొమ్ములతో పొడిచి చంపేస్తాను అని తన నిర్ణయం చెప్పిందావు. తల్లి మాటలకు విస్తుపోయినటువంటి దూడ, అమ్మా, గత జన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంకా సరిపోదా? ఇంకా తిరిగి దుష్కర్మ నేను చెయ్యాలా? తెలిసో తెలియకో చేసినటువంటి దుష్కర్మల ఫలితాన్ని ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తే అక్కడికి కర్మానుభవం పూర్తి అవుతుంది. ఆ పాపం పరిహారం అవుతుంది అని, అది పూర్తి కాగానే మనకు మోక్షం లభిస్తుంది. ఇంతకీ విచారించి చూస్తే ఎవరు తల్లి, ఎవరు కుమారుడు? వీరిద్దరి యొక్క రుణానుబంధం ఎలాంటిది? ఒక జీవుడు తన యొక్క కర్మను అనుసరించి సుఖదుఖాలను అనుభవించడం కోసం ఒక తల్లి గర్భంలో పుడతాడు. దానికి మించి ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకోవటం వ్యర్థం. పరలోకంలో సుఖాలను అనుభవించాలంటే పుణ్యకార్యాలను చెయ్యాలి. వద్దు తల్లి, నీవు నా కోసం ఈ బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టద్దు అది హితవు చెప్పింది ఆ దూడ. అప్పుడు ఆవు, కుమారా, నువ్వెన్నైనా చెప్పు, ఆ బ్రాహ్మణుడు కూడా నేను అనుభవిస్తున్న శోకం వంటి శోకాన్నే పొందాలి. అంతే, ఇదే నా నిర్ణయం. మరొక విషయం, బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టే పవిత్ర స్థలాన్ని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి నా దోషాన్ని నేను పోగొట్టుకుంటా అన్నది. దూడ కూడా ఇక చెప్పినా ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయింది. బాటసారి బ్రాహ్మణుడు ఈ మాటలన్నీ విన్నాడు. ఉదయాన్నే ఏమి జరుగుతుందో అనే కుతూహలంతో రాత్రి అరకొరగా నిద్రపోయి పొద్దున్నే లేచాడు. తెలతెలవారుతుండగానే ఇంటి యజమాని పాలు పితకమని తన కుమారుడికి పురమాయించాడు. వాడు ఆవును సమీపించగానే అది కొమ్ములతో ఒక్క కొమ్ము గుమ్మింది. దెబ్బలు మర్మస్థానానికి తగిలినటువంటి కారణం వల్ల బ్రాహ్మణ కుమారుడు వెంటనే మరణించాడు. బ్రహ్మహత్యా దోషం వల్ల తెల్లటి ఆ ఆవు నల్లటి రంగులోకి మారిపోయింది. ఇలాంటి గోవు ఇక ఉండకూడదని భావించి గృహస్థు దాన్ని కొట్టి స్వేచ్ఛగా విడిచిపెట్టేశాడు. ఆ గోవు వెనకనే బాటసారి బ్రాహ్మణుడు కూడా బయలుదేరాడు. అది తోకను ఎత్తిపెట్టి వేగంగా నర్మదా నది వైపు వెళ్లి నందీశ్వరుడి యొక్క సమీపంలో ఉన్న ఆ నంది తీర్థంలో 3 సార్లు మునిగింది. వెంటనే బ్రహ్మహత్యా దోషం తొలగి ఎప్పటిలాగా తెల్లదనాన్ని పొందింది. ఈ సువాదుడు, ఈ పెద్ద కొడుకు ఆశ్చర్యచకితుడై తాను కూడా ఆ సేవకుడితో కలిసి ఆ తీర్థంలో స్నానం చేసి తిరిగి కాశీకి ప్రయాణమై వెళ్లబోయేటంతలో ఆ తీర్థ దేవత సర్వాభరణ భూషితురాలై ఒక దివ్య రూపంతో బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమైంది. ఓ విప్రోత్తమ, నేను గంగాదేవిని.
నీ యొక్క మాతృభక్తికి సంతోషపడ్డాను. వైశాఖ శుక్ల సప్తమి చాలా పవిత్రమైన రోజు. వైశాఖ శుక్ల సప్తమి గుర్తుపెట్టుకోండి. ఆ రోజున నేను ఇక్కడికి వస్తాను అంటే ఈ నదికి వస్తాను. ఇవాళ సప్తమి. నీ తల్లి శ్రాద్ధకర్మను ఇక్కడే నెరవేర్చుకో, నువ్వు కాశీకి పోక్కర్లా అని చెప్పి మాయమైపోయింది గంగమ్మ. ఆమె చెప్పిన విధంగానే బ్రాహ్మణుడు తన యొక్క తల్లి యొక్క అస్థికలను ఆ తీర్థంలో నిమజ్జనం చేశాడు. ఆ తీర్థం యొక్క మహిమ వల్ల తల్లి దివ్య రూపంతో కనిపించింది. అతడిని నిండు మనస్సుతో దీవించి అదృశ్యురాలైపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది అద్భుతమైనటువంటి గాథ. మరి రేపటి రోజు మూఢాసుర యొక్క సంహారం తదితర గాథలతోటి రేపటి రోజు కలుసుకుందాం. అంతటితో స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.